దివ్య, నువ్వు అసలు ఎందుకు తనుజని కెప్టెన్సీ నుంచి తొలగించావు? దానికి రీజన్ నాకు చెప్పు అంటూ భరణి అడిగాడు. దానికి దివ్య మాట్లాడుతూ, అసలు తనకి బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్ అయ్యే అర్హత లేదు. ఎందుకు అంటే కెప్టెన్ ఆమె రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు మొక్క చుక్కలు చూపించింది. మళ్ళీ ఆమెను కెప్టెన్ అవ్వడం ఏంటి అసలు? ఆమె ఎవరు ఏం చెప్పినా వినిపించుకోదు. సో నోరుంది కదా అంటూ నోరేసుకొని పడిపోతుంది తప్ప ఆలోచించే శక్తే లేదు అంటూ భరణికి చెప్పుకొచ్చింది దివ్య తనూజ కోసం. అయితే భరణి చాలా ఫైర్ అయ్యాడని చెప్పాలి. మొదటిసారి తనూజ కోసం స్టాండ్ తీసుకుని, ఇక తనూజ కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టావు. తనూజ నిన్న కాక మొన్న ఏమీ రాలేదు. నాతో పాటు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 9 వారాలు గడిచినా సరే ఆమె హౌస్‌లో కొనసాగుతుంది. అంటే బయట ఆడియన్స్‌కి ఆమె ఆట నచ్చకుండానే ఉంటుందనుకుంటున్నావా? అయినా నువ్వంతా చూసి వచ్చావు కదా! తనుజ కోసం క్రేజ్ ఎలా ఉందో ఈ విషయం పక్కనే పెట్టు. సో ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసుంది. ప్రతి టాస్క్‌లో కూడా 100% ఎఫెక్ట్ పెట్టింది. ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆమెకి సపోర్ట్‌గా నిలిచినప్పుడు ఎందుకు ఆమెని అంత తీసేసావు? అందులోనూ నేను లేనప్పుడు నీకు మంచి బూస్టప్ ఇచ్చింది తనూజ. అలాంటిది నువ్వెందుకు అలా చేసావనేది నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది. నాకు సపోర్ట్ చేయి నాన్న, దివ్యను కూడా సపోర్ట్ చేయమని నన్ను నోరారా అడిగింది. సో లాస్ట్ టైము నీకు సపోర్ట్ చేశాను కదా! ఈసారి ఆమెని కెప్టెన్ చేయాలనుకున్నాను. ఏదేమైనా సరే తనూజ విషయంలో నీది ఏదైతే తీసుకున్నావో ఆ డెసిషన్ చాలా రాంగ్. అలా కరెక్ట్ అనిపించలేదు దివ్య. నీ చాలా సెల్ఫిష్ అని నాకు అర్థమైంది తనూజ విషయంలో. కావాలనే గ్రజ్ పెట్టుకుని తనని నువ్వు కావాలని టార్గెట్ చేస్తున్నావు. నేను చూస్తుంటే నాకేం అర్థమైందంటే నువ్వు హౌస్‌లోకి వచ్చినప్పటి నుండి కూడా తనుజని టార్గెట్ చేయాలనే పనిలోనే ఉన్నావు. కేవలం నా వల్ల మాత్రమే ఆగావు. లేకపోతే ఈ పాటికి అమ్మాయిని నువ్వు నానా టార్చర్ చేసి ఉండేదానివి అంటూ భరణి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు దివ్యకి. దీంతో దివ్య, మీకు నచ్చినట్టు మీరు మాట్లాడతానంటే నేనేమీ ఊరుకోను, అర్థమైందా? తనూజకి మీకు ఎక్కువేమో, నాకు ఎక్కువ కాదు. నా దృష్టిలో తనూజ కెప్టెన్గా చేయలేదు, ఈ హౌస్ని లీడ్ చేయలేదు అనే పాయింట్తో చెప్పాను. మీరేం చేసుకుంటే చేసుకోండి అంటే నేనేమి చేసుకోను. ఎక్కడి నుంచి నీకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే నీలాగా సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళు నా పక్కన కాదు కదా! వాళ్ళు నాతో మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ దివ్యకైతే చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు భరణి. తనుజ విషయంలో నిజంగా చెప్పాలి అంటే దివ్య అలా చేయకూడదనే చెప్పాలి. ఎందుకో ఆడదానికి ఆడదే శత్రువు అని మరొకసారి నిరూపితం చేసింది. ఎందుకు అంటే కనుక పాపం తనుజ ప్రతిసారి అంటే 3 సార్లు కెప్టెన్గా చివరి వరకు వెళ్ళి అలా చివరిలో కోల్పోవడం అంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. సో ఫైనల్గా భరణి గారు తనుజ విషయంలో స్టాండ్ తీసుకుని దివ్యకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.